కూడా బైబిల్స్ తెరిచినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలండి. బైబిల్లో చూసినట్లయితే ఇక యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది కదా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును, దాని గురించి మీరు ఆలోచింపరా. దేవుడు అంటున్నటువంటి మాట అండి. అసలు దేవుడు ఎవరికి ఈ వాగ్దానం ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా? బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథంలోనే ఉంది వాగ్దానము. అయితే దేవుడు యాకోబుకు దేవుడి వాగ్దానం ఇచ్చాడండి. దేవుడు మీరు చూసినట్లయితే ఇక మొదటి వచనం నుంచి కూడా మీరు చూసినట్లయితే ఈ ప్రామిస్ లేదా ఇక వాగ్దానము ఎవరికి అంటే ఇది యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. అయితే యాకోబుకు మాత్రమే కాదు కానీ ప్రతి విశ్వాసికి కూడా దేవుడి యొక్క వాగ్దానం ఇస్తున్నాడండి. ఐ విల్ డూ ఎ న్యూ థింగ్. NIVలో మాత్రమే మనకు కనిపిస్తుంది ఐ యామ్ డూయింగ్ అంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మీ జీవితంలో నేను ఒక నూతనమైన క్రియ నేను చేస్తూ ఉన్నాను అన్నాడండి. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. అంటే మన జీవితంలో ఆయన నూతనమైన క్రియ చేస్తాడు. మన జీవితంలో ఆయన నూతనమైన క్రియ ఆయన చేయబోతున్నాడు. కొన్ని బైబిల్స్లో ఉంటుందండి. అయితే NIV వర్షన్లోకి వచ్చేలోగా దేవుడు అంటున్నటువంటి మాట ఐ యామ్ డూయింగ్ న్యూ థింగ్ అనేటువంటి మాట. నేను నూతనమైన క్రియ చేయుచున్నాను, దానిని గురించి మీరు ఆలోచింపరా. దేవుని యొక్క నేచర్ ఏంటిదంటే ఆయన నూతనమైన క్రియ చేయాలి అనేటువంటి మాట. దేవుడు అంటున్నటువంటి మాట ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. తిరిగి అదే భాగం చదువుదామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడే అది మొలచును అనేటువంటి మాట. కొన్ని సందర్భాలలో మనం తెలుసుకోవాలి, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబిస్తాడండి. కొన్ని సందర్భాలలో మనం తెలుసుకోవాలి, ఒకవేళ దైవ సేవకుని దగ్గర మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు మార్గ మధ్యంలో ఉన్నప్పుడే, అది బైబిల్ ప్రకారమే ఉందండి, మీరు మార్గంలో ఉన్నప్పుడే దేవుడు అద్భుతం చేసి ఉంటాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట ఎమర్జెన్సీ అండి, అది అర్జెన్సీ అయి ఉంది. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట ఇప్పుడే అంటున్నాడు. రైట్ నౌ అనేటువంటి మాట లేదా నౌ అనేటువంటి మాట అండి. దేవుడు అంటున్నాడు కదా ఐఎమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్, నేను ఒక నూతన క్రియ చేస్తూ ఉన్నాను కనుక అది ఇప్పుడే మొలచును అనేటువంటి మాట అండి. బైబిల్లో చూసినట్లయితే ఆ భాగంలో రాయబడింది కదా, ఆ యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచు ఉన్నాను అనేటువంటి మాట. దేవుని యొక్క నేచర్ ఏంటిదంటే ఆయన ప్రామిస్ ఇస్తాడు మొదటిగా. రెండవదిగా ఆయన యొక్క నేచర్ ఏంటిదంటే దేవుడు ఎప్పుడు కూడా సంథింగ్ న్యూ చేయాలనుకుంటుంటాడండి. అందుకే మనం ఒక పాట పాడేటువంటి వాళ్ళం, డూ సంథింగ్ న్యూ ఇన్ మై లైఫ్, డూ సంథింగ్ న్యూ ఇన్ మై లైఫ్. ప్రభా నా జీవితంలో ఏదైనా ఒక నూతనమైన క్రియ నీవు చేయి ప్రభా అని ఒక పాట ఉందండి. బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. చూడండి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక హెచ్చరిక. ఏంటిది ఆ హెచ్చరిక అంటే మనం 19వ వచనంలో చూసినాము. దేవుడు అన్నాడు దానిని గూర్చి మీరు ఆలోచింపరా. అంటే దేవుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడండి. దేవుడు మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటిది ఆ ప్రశ్న అంటే నేను ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాను, నా నేచర్ ఏది, ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ, నేను ఒక నూతనమైనది చేయాలనుకుంటున్నాను, అయితే మీరు దాని గురించి ఆలోచింపరా. అందుకే ముందు వచనంలో దేవుడు అంటున్నాడు కదా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నేను చేసే నూతనమైన క్రియను గురించి ఆలోచించండి. నేను ఇప్పుడు ఏదైతే నూతన క్రియ చేస్తున్నానో దానిని గురించి మీరు ఆలోచించండి, అంతేకాని మునుపటి వాటిని మీరు తలంచుకొనకుడి. మన జీవితంలో ఎప్పుడు కూడా మీరు చూసినట్లయితే పాతవి గురించి మనం ఆలోచిస్తుంటామండి. గతంలో మన జీవితంలో ఏవైతే చేదు అనుభవాలు జరిగింటాయో లేదా ఒక బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటి మన జీవితంలో జరిగింటాయి, ఎప్పుడు కూడా మనం ఓల్డ్ థింగ్స్ గురించి ఆలోచిస్తుంటాం. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, ఎందుకు దేవుడు ఆలోచింపరా అన్నాడు తెలుసా? మన జీవితంలో నిత్యము మునువవి, అంటే
అంటే ప్రభువా నేను ఇంత చేస్తున్నాను కదా, ఎన్ని ప్రయత్నములు చేశాను కదా, నా జీవితంలో వీరు ఇలా చేస్తారు, వారు ఇలా చేస్తారు. ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడు కూడా మునుపటి వాటి గురించి మనం ఆలోచిస్తుంటాం. అయితే దేవుడు ఇప్పుడు నా జీవితంలో ఆయన ఏం చేస్తాడు, ఈరోజు దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడు, వీటి గురించి మనం ఆలోచించమండి. బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం తిరిగి మరి ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలండి, ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. విల్డర్నెస్ అనేటువంటి మాట అండి. ఏంటిది అరణ్యము అంటే అర్థం ఏంటిదంటే, చాలా సందర్భాలలో చాలా మంది అడవులు చూసి ఉంటారు, లేదా ఫారెస్ట్ అనేటువంటిది చూసి ఉంటారండి. అరణ్యము అనేటువంటిది బైబిల్లో మనం చూసినట్లయితే అరణ్యము అనేటువంటిది ఎడారి కావచ్చు, లేదా అరణ్యము కావచ్చు. దేవుడు ఇశ్రాయేలులను అరణ్యములో దేవుడు వారిని నడిపించాడు. మనం బైబిల్లో చూసినట్లయితే అండి, అయితే ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట, నేను అరణ్యములో త్రోవ కలుగా చేయుచున్నాను అంటున్నాడండి. దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట, నేను అరణ్యములో త్రోవ కలుగా చేయుచున్నాను. దేవుడు తిరిగి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రియమైన వాళ్ళరా, నేను ఒక త్రోవ కలుగా చేయుచున్నాను. వాట్ ఈస్ విల్డర్నెస్ అండి? అరణ్యము అనేటువంటి మాటకు అర్థం ఏంటిదో తెలుసా? అరణ్యంలో నీవు ఉన్నావు అంటే అర్థం ఏంటిదంటే ఒక కన్ఫ్యూజన్ అండి. ఎటువైపు వెళ్ళాలో నీకు తెలియదు, ఎటువైపు ఏ దిశకు నువ్వు వెళ్ళాలో నీకు తెలియదు, ఆ తర్వాత నువ్వు ఏం అడుగు వేయాలో నీకు తెలియదు. ఎందుకంటే ఒకవేళ త్రాచుపాములు ఉండవచ్చు, ఒకవేళ భయంకరమైన పరిస్థితులు ఉండవచ్చు. అరణ్యము అంటే అండి, అయితే అరణ్యము దాటిన తర్వాత ఒక వాగ్దానం ఉంటుంది. ప్రేమైన వాళ్ళరా, ప్రతి విశ్వాసి జీవితంలో మీరు తెలుసుకోవాలి, ఒక అరణ్యము అనేటువంటిది ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ విల్డర్నెస్ అనేటువంటి మాట, అరణ్యపు అనుభవం అనేటువంటిది దేవుడు ఇస్తాడు. ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చాడో, నేరుగా ప్రామిస్డ్ ల్యాండ్ లోకి తీసుకెళ్ళలేదు, లేదా వాగ్దానపు దేశం అందమా, లేదా వాగ్దానపు భూమిలోనికి తీసుకెళ్ళలేదు. దేవుడు వారి 40 సంవత్సరాలు అండి వారు అరణ్యంలోనికి దేవుడు నడిపించాడు. ప్రేమైన వాళ్ళరా, అరణ్యము అనేటువంటి మాట ఏంటిదో తెలుసా? నీ వాగ్దానము కొరకు నువ్వు వెతుకుతూ ఉంటావు, నీ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందా అని నువ్వు ఎదురు చూస్తుంటావు. ప్రియమైన వాళ్ళరా, అదే విల్డర్నెస్ అండి. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను అన్నాడు. అందుకే నెహెమ్యా గ్రంథంలో ఉంది కదా, దేవుడు ఇశ్రాయేలును చూసి ఒక మాట అంటాడండి, వారు ఎడారిలో ఉన్నప్పుడు బహు విస్తారమైన కృపగల వాడనై వారిని నేను విసర్జింపలేదు అన్నాడండి. నీవు అనుకుంటావు, ప్రభువా ఎందుకు నా జీవితంలో ఇలా ఉంది? అయితే దేవుడు అంటున్నటువంటి మాట, వారు అరణ్యంలో ఉన్నప్పుడు బైబిల్లో రాయబడింది కదా, దేవుడు విస్తారమైనటువంటి కృప కలిగిన వాడై వారిని విసర్జింపలేదండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనంలో మనకి మాట కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దామండి. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి. చాలండి, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు జీవితంలో కూడా విల్డర్నెస్, ప్రియమైన వాళ్ళరా, దాని అర్థం ఏంటిదంటే, ఒకవేళ నీవు దేవుని సేవలో ఉన్నావు, లేదా దేవుని యొక్క సేవ నువ్వు చేయాలనుకుంటున్నావు, దేవుడు అరణ్యంలో దిశగా నడిపిస్తాడండి. ఒకవేళ నీ జీవితంలో ఇంకొక ఆశీర్వాదం కావాలి, కారణం ఏంటిదంటే క్రైస్తవ్యం అనేటువంటిది చాలా సందర్భాలలో కేక్ వాక్ లాగా తీసుకుంటారండి. అయితే క్రిస్టియానిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ లైఫ్ స్టైల్. అదొక జీవన శైలి అండి. అయితే లైఫ్ స్టైల్ అంటే అర్థం ఏంటిదంటే, క్రైస్తవ్యము అనేటువంటిది అది ఒక జీవన శైలి. ప్రియమైన వాళ్ళ అనేక సందర్భాలలో చాలా తేలికగా మనం తీసుకుంటామండి. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఇక్కడ చూసినట్లయితే, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు అంటే యేసుక్రీస్తు జీవితంలో కూడా 40 days అరణ్యము, ప్రియమైన వాళ్ళ
అదొక స్పిరిచువల్ వార్ఫేర్ అండి. దేవుడు పాఠాలు నేర్పిస్తాడు ప్రియమైన వాళ్ళరా. ఆ యొక్క అరణ్యంలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు యుద్ధాలు నేర్పిస్తాడు. ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు నీకు విశ్వాసం అంటే ఏంటిది ఇస్తాడు. నీవు ఒక అరణ్యంలో ఉన్నప్పుడు ఆ వాగ్దానముల కొరకు నీవు కనిపెడుతూ ఉంటావు, వెతుకుతూ ఉంటావు, దాన్ని ఎలా నువ్వు నెరవేర్చుకోవాలి, ఆ వాగ్దానము నువ్వు ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి దాని కొరకు నువ్వు కనిపెడుతూ ఉంటావండి. అదే అరణ్యము ప్రియమైన వాళ్ళరా. దేవుడు అంటున్నటువంటి మాట, లేదా బైబిల్లో చూసినట్లయితే ఆయన ఆత్మ పూర్ణుడై అనేటువంటి మాట. జీసస్ బీయింగ్ స్పిరిట్ ఫిల్డ్ అండి. ఆయన ఆత్మ పూర్ణుడై ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. బైబిల్లో చూస్తాం, లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తామండి. లూకా సువార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. చాలండి, అక్కడ 14వ వచనంలో చూసినట్లయితే బైబిల్ అంటున్నటువంటి మాట, బైబిల్లో చూసినట్లయితే అప్పుడు ఆయన ఆత్మ బలముతో తిరిగి గలిలయకు వచ్చెను అనేటువంటి మాట. దాని ముందు వచనంలో ఉంటుంది, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిను అనేటువంటి మాట. ఆయన 4వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే ఆయన ఆత్మ పూర్ణుడై వెళ్ళాడు. ఆ యొక్క 12 వచనాలు ఆ యొక్క శోధింపబడ్డాడండి. 12 వచనాలు ప్రియమైన వాళ్ళరా. అయితే 14వ వచనంలోకి వచ్చలేగా దేవుడు అంటున్నటువంటి మాట, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళను. దాని అర్థం ఏంటి తెలుసా? నీవు అరణ్యంలో ఉన్నప్పుడు నీవు ఆత్మ బలము పొందుకుంటావు. నీవు ఎలా పొందుకుంటావు ప్రియమైన వాళ్ళరా? ఆ యొక్క ఆత్మ బలము వేరు, ఆత్మ పూర్ణ అవడం వేరండి. యేసుక్రీస్తు ఆ యొక్క యోర్దాను నదిలో ఆ యొక్క బాప్తిస్మము తీసుకున్న తర్వాత, ఆ యొక్క రివర్ జోర్డాన్లో ఆ యొక్క బాప్తిస్మం అయిన తర్వాత ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. అయితే అరణ్యంలోనికి నడిపింపబడిన తర్వాత బైబిల్లో రాయబడింది కదా, ప్రతి శోధనను అపవాది ముగించింది. ఆ తర్వాత కొద్ది కాలము ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటి తెలుసా? ఆ కొద్ది కాలమే అండి. అయితే ఆ తర్వాత ఆయనకు శోధనలు అనేటువంటి మళ్ళా ఉంటాయండి, మరలా ఉంటాయి. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం తెలుసుకోవాలి, శోధన అనేటువంటిది అది అయిపోదు ప్రియమైన వాళ్ళరా. నీ జీవితంలో ఆ యొక్క శోధనలు అనేటువంటివి ఉంటాయి. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, ఆత్మ బలముతో ఆయన గలిలయకు తిరిగి వెళ్ళెను అనేటువంటి మాట. అందుకే మనం పాడుకుంటాం కదా, శోధింపబడిన మీదట నేను సువర్ణమై నేను మారతాను ప్రభా. నీ జీవితంలో ఎప్పుడైతే శోధన అనేటువంటిది ఉంటుందో, నీ జీవితంలో ఎప్పుడైతే అరణ్యము దిశగా ఆ యొక్క అరణ్యములో నీవు శోధింపబడతావో, అప్పుడు నీ జీవితంలో ఒక సువర్ణముగా మారుతావు ప్రియమైన వాళ్ళరా. శోధన అయిన తర్వాతనే ఒక వ్యక్తి సువర్ణమయముగా మారుతాడు. మరి జీవితంలో ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రమునైనా, మహోన్నతమైన మా దేవానికి వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రమునైనా తండ్రి, ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయనా. థ్యాంక్ యూ ఫర్ దై వర్డ్ లార్డ్. తన్ని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా, యేసు నామమందు అడుగుతున్నాను నాయన, నజరేయుడైన యేసు నామమందు నాయన. తండ్రి, నీ వాక్యము చేత నీ ఆత్మతో నింపు నాయన. ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మతో నింపినైనా తండ్రి, ప్రతి ఒక్కరి అంతరంగ పురుషుని మీరు బలపరిచి స్థిరప్ చేసి రివైవ్ చేసి నాయన, పాపమును జయించుటకు నాయన మీరు మాకు సహాయం చేయండి. మీరు మా కృపను చూపించమని ప్రార్థన చేస్తుంటున్నారు అయ్యా. శరీరంలో ఎక్కడైతే రోగములు, వ్యాధులు, సమస్యలు ఉన్నాయో యేసు నామమందు తొలగించండి, బంధించండి, తొలగించండి, బంధించండి నాయన. తండ్రి, ఎవరి కుటుంబాలలో అయితే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో, శ్రమలు ఉన్నాయో, కష్టములు, నష్టములు, బాధలు ఉన్నాయో యేసు నామమందు అడుగుతున్నాను ప్రభా, నజరేయుడైన యేసు నామమందు అడుగుతున్నాను నాయన. తండ్రి, మీరు లోకమును జయించి ఉన్నారు, శ్రమలను మీరు జయించున్నారు కనుక మేము కూడా జయించగలము ప్రభువా. నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి సమస్య నుంచి నీ బిడ్డలను మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మా జీవిత పోరాటములలో మీరు మాకు తోడై ఉండి మీరు మాకు జయములు దయచేయమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్.